అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగిస్తా ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. మేము వస్తుంటే కొంతమంది అడుగుతున్నారు, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయము కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చేసింది, వరుసగా చేస్తుంది. అదే విధంగా రైతాంగానికి, పేద ప్రజలకు, కార్మికులకు తీరని అన్యాయం చేస్తుంది. ఈ విషయం పైన మేము మహాధర్నా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర చేయటం కొరకు వెళ్తున్నామని చెప్పడం అనేది జరిగింది. ఇంత అన్యాయం జరుగుతున్నా, కేంద్రం ఇంత నష్టం చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాస్తవంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహించాలి. మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ బయటికి రావాలి. ఎవరు మాట్లాడే పరిస్థితి, వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉండి ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, దత్తమ్మ లాగున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అందరం కూడా ప్రేక్షకుల్లాగా ఊరుకుంటే ఈ ప్రభుత్వాలు మరింత అన్యాయం చేస్తాయి. కాబట్టి మాకు కొన్ని ఇబ్బందులున్నా ఎంతో ఇబ్బంది పడుతూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కదిలి మరి మహాధర్నా చేసి ఢిల్లీ సర్కారుకు హెచ్చరిక చేయాలని వెళ్తున్నామని చెప్పడం అనేది జరిగింది. తెలంగాణ నుంచే ఇలా పోరాటాల యుద్ధం, ప్రజా సంఘాల పోరాటాల యుద్ధం అనేటువంటిది తెలంగాణ నుంచే మనం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. తెలంగాణ నుంచి ప్రారంభించినటువంటి పోరాటం దేశవ్యాప్తంగా కూడా మరి జరిగేటువంటి పద్ధతుల్లో మనం ఈ మహాధర్నా నుంచి మరి ఆ రకంగా ఏంటంటే పిలుపునియటం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ రాజుల పరిపాలన ఇది. మోడీ ఛాయ్ వాళ్ళ ఉన్న రాజా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ప్రజల మీద నువ్వు పన్నుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ తలకాయలన్నీ కుదరబెట్టి అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నావు. ప్రభుత్వ రంగ ఆస్తుల్ని మొత్తం కూడా హోల్సేల్ గా అమ్మేస్తా ఉన్నావు, కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నావు. లక్షల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వసూలు చేసి ఆస్తులు అమ్మేసి అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు ఈ మోడీ? అంటే బడా కార్పొరేట్ శక్తులకు, వాళ్ళకి అయ్యటం అనేది జరుగుతున్నది తప్ప ప్రజలకు కాదు. ఈ సంపదకు మూలమైనటువంటి 100-90% ఉన్నటువంటి ప్రజలకు నువ్వు బడ్జెట్ ఎంత కేటాయిస్తా ఉన్నావు? డబ్బు వసూలు చేసేది ప్రజల మీద, కష్టపడి పని చేసేది ప్రజలు. మన వాళ్ళు ఇంతకుముందే చెప్పారు, వ్యవసాయ పంటలు పండిస్తుంది ఎవరు? కార్ఖానాలు నడుపుతుంది ఎవరు? భవనాల నిర్మాణం చేస్తుంది ఎవరు? ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది ఎవరు? ఈ సంపదకు మూలం ఎవరు? ఇవన్నీ తయారు చేస్తుంది ఎవరు? వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, చేతివృత్తిదారులు, ఈ కష్టజీవులు, శ్రామికులు. పన్నులు కడుతుంది వీళ్ళే, ఓట్లు వేస్తుంది వీళ్ళే, అన్ని రకాల శ్రమ చేస్తుంది వీళ్ళే. కానీ మోడీ గారు ఏమిస్తున్నాడు? 80 కోట్ల మందికి 5 కేజీల బియ్యం కేటాయించాడు బడ్జెట్ లో. సిగ్గుండాలే. నువ్వేమో రోజుకు 5 లక్షల రూపాయల కోటేసుకొని తిరుగుతావా? నీ భోజనమేమో రోజుకు 1,00,000 రూపాయల భోజనం. ఆయన చేసే భోజనం ఖర్చు రోజుకు 1,00,000 రూపాయలు. 5 లక్షల రూపాయల కోటేసుకొని తిరుగుతాడు. 140 కోట్ల కొంప, 140 కోట్ల రూపాయల బంగ్లా కట్టుకొని ఆయన సుఖాలు అనుభవిస్తుంటాడు. పేద ప్రజలకు మాత్రం ఇల్లు మంజూరు చేయడానికి చేత కాదు. పేద ప్రజలకు కావలసినటువంటి రాయితీలు ఇవ్వడానికి చేత కాదు. ఉపాధి హామీలకు కోత పెడతావు, రైతాంగానికి ఇచ్చే సబ్సిడీకి కోత పెడతావు, ఎరువుల మీద కోత పెడతావు. 44 సంఘాలు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటలు కాదు 12 గంటలు చేయాలి బిడ్డ అని చెప్పి కార్మికులతోటి పని చేయిస్తావు. ఎంత అన్యాయం ఇది! ఇలా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఈ 10 సంవత్సరాల 8 మాసాల కాలంలో ఆయన పరిపాలన మొత్తం కూడా చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా, ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కొంతమందిని పుర్రెలు తగిలించుకొని తిరుగుతాం చూస్తున్నారు కదా. పుర్రెలు తగిలించుకొని బూడిద పూసుకొని తిరుగుతా ఉన్నారు.
కొంతమందేమో అక్కడ మునుగుతా ఉన్నారు. ఈ పనులైనా చేసేది. మణిపూర్ మొత్తం కూడా మంట పెట్టారు. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మొత్తం కూడా మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళకు ప్రజల సమస్యలు ఏమాత్రం కూడా పట్టలేదు. మరి ఇంత అన్యాయం చేస్తా ఉంటే, మన ఖజానాన్ని మొత్తం కూడా కొద్ది మంది చేతుల్లో పెడతా ఉంటే, మన శ్రమ దోపిడీ చేస్తా ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నించొద్దా? పోరాడొద్దా? ఈ ప్రభుత్వం సంగతి ఏందో తేల్చొద్దా అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజాం నవాబుని గద్దె దించడం ఎట్లా జరిగింది? 75 సంవత్సరాలకు ముందు తెలంగాణ గడ్డ పైన నీ బానిసత్వం, నీ కామత్వరాన్ని ఒక బానిసత్వంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, తర్వాత మట్టి మనసులు ఆయుధాలు పట్టుకొని పోరాడుతారే కదా నిజాం నవాబు గద్దె దిగిపోయింది. ఆ చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. అందుకని భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు నడవాలంటే మన తెలంగాణ నుంచే, ఈ మహాధరల నుంచే పోరాటాలు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ప్రారంభం కావాలా? అట్లా సిద్ధమైన వాళ్ళే చెప్పండి. అందరి చేతులు ఎత్తండి. పోరాటాలకు సిద్ధమా లేదా? ఢిల్లీ సర్కార్ గద్దె దిగేదాకా పోరాడదామా లేదా? మనకు న్యాయంగా రావాల్సింది రాబట్టుకుందామా లేదా? కార్పొరేట్ల సంగతి తేల్చుదామా లేదా? దాని కొరకే మనం ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దన్న అన్నావు. నువ్వు పెద్దన్నన్నా పెదనాయనన్నా నీ సొక్క నీ లాగు కూడా దిగుతాడు ఆయన. నువ్వు పెద్దన్న పెదనాన్ని పొగిడినా కూడా నీకేమి ఇవ్వకుండా నీ అంగిలా కూడా మీకు ఇక్కడ బీజేపీ ఎట్లా అధికారంలో రావాలని చూస్తా ఉన్నాడు. అందుకనే పెద్దన్న పెదనాయన కాదు, నువ్వు యుద్ధం చేయాలి. అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? రైల్వే కోచింగ్ సెంటర్ ఒకటి, తర్వాత ఏంటంటే మన ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, చాలా ఉన్నాయి వాగ్దానం చేసినాయి. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదే. మీరు వెంటనే అసెంబ్లీని పెట్టండి. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. తెలంగాణకు ₹1 ఇవ్వటం లేదు, వివక్షతగా చూపిస్తుంది. తీర్మానం చేసి మీరు పంపండి. అఖిల పక్షాన్ని పిలవండి. అవసరమైతే ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి. ఆ రకమైనటువంటి చొరవ మరి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలి. లేకపోతే మరింత అన్యాయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందని కూడా మరి ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రుల గురించి చెప్పారు. నిజంగా మీకు చేతనైతే తమ్ముంటే మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి. ఆ రకంగా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. రాష్ట్రానికి మొత్తం కూడా సున్నా. కాబట్టి ఏంటంటే ఈ విషయాలన్నిటిని కూడా పరిలోకి తీసుకొని మనం పెద్ద ఎత్తున పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకుంటాం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా